కేఎల్యూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల. హాజరైన హోంమంత్రి వంగలపూడి అనిత. ఆత్మకూరులో త్రాగునీటి సమస్య, స్థానికుల వాయిస్. తాడేపల్లిలో సిపిఐ శతవసంతాల ప్రచారం ప్రారంభం. 23న శ్రీ భావన ఋషి కళ్యాణ మహోత్సవం. ఆహ్వాన పత్రికలు ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. వడ్డేశ్వరం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో కేఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు శనివారం విడుదల చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కేఎల్యూ కార్యదర్శి కోనేరు శివకాంచనలత, యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ జి పార్థసారథి వర్మ, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు, ట్రిపుల్ ఈ కన్వీనర్ డాక్టర్ సుమన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా అడ్మిషన్స్ లో కూడా ఆడపిల్లలు ఇన్వాల్వ్ చేయడం, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాటిని ఉంచడం, వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. నేను డిపార్ట్మెంట్ వైడ్గా వీరందరినీ కూడా కోరుకున్నాను కాబట్టి ఈరోజు మగపిల్లలకి కూడా, ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో, మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా ఒకటే కోరుకున్నానండి, బంగారు భవిష్యత్తును పాటు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా, మేము చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా భోగాపురం అన్న ఎయిర్పోర్ట్ ని తీసుకొచ్చింది ఎవరో ప్రజలకు తెలుసు. ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నాం అనుకునేటప్పుడు ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఎర్ర బస్సు కూడా రాదు ఈ ప్లేస్ లోకి అని చెప్పి మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు కదా. ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి వర్డ్స్ బిలాంగ్స్ టు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అందులోంచి వచ్చిందే మొన్న రీసెంట్ గా అందరూ కూడా బయట పెట్టారు. అంటే ఎర్ర బస్సు రాని చోటకి ఎయిర్ బస్సును తీసుకొచ్చిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు అలాంటి ప్లేసుల్లో కూడా ఈరోజు ల్యాండ్ అయింది. నేను ఉన్నప్పుడు ఎన్ని చేసి ఆ రోజు వద్దు అని చెప్పిన వాడివి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాను, ఎందుకు ప్రారంభించడానికి ముందుకు రాలేకపోయింది, ఎందుకు ప్రారంభానికి నోచుకోలేకపోయింది, మళ్ళీ మాకెందుకు సంవత్సరం పట్టింది. ఈ రోజు గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గా రామ్మోహన్ నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని చాలా కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పలుసార్లు ఢిల్లీ వెళ్ళి ప్రజలతో మాట్లాడి ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ అయ్యేటట్టుగా చేసుకుంటుంది. ఈరోజు గర్వంగా ఫీల్ అవుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్, ఈ రోజు అల్లూరి సీతారామరాజు భోగాపురం ఎయిర్పోర్ట్ అని చెప్పుకున్నదాన్ని, దాన్ని కూడా ఈ రోజు వాళ్ళేదో క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ తిరిగి మేమందరూ ఏదో క్రెడిట్ చోరీ చేసినట్టు నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉంటే నమ్మడానికి ప్రజలేమి ఇవ్వాలి కాదు. ప్రజలకన్నీ తెలియకుండా కూడా లేదు, అన్ని తెలిసి ఎవరు చేస్తున్నారో, ఎవరి వల్ల ఈ రోజు అభివృద్ధి జరుగుతుందో, ఎవరి వల్ల సంక్షేమం వస్తుందో ప్రతిదీ కూడా తెలుసు. ఎవరు ఎంత కష్టపడుతున్నారో కూడా ప్రజలు అమరావతి గురించి మాట్లాడారు జగన్ గారు. అసలు లేని వాళ్ళు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే అది ఫస్ట్ ప్లేస్ లో ఉండేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇదే అమరావతి మహిళా రైతులు అమరావతి రాజధానిగా రావాలని చెప్పి ఉద్యమాలు చేస్తా ఉంటే పోలీసుల చేత బూటకాలతో ఖండించిన రోజు మర్చిపోయారు జగన్మోహన్ రెడ్డి.
ఇదే అమరావతి రైతులు అమరావతి టు తిరుపతి అని చెప్పి ఒక పాదయాత్ర పెట్టుకుంటే వాళ్ళు వేసుకున్న టెంట్లు కూడా పక్కన పెట్టేసి నడి రోడ్డు మీద అన్నం పెట్టుకుని భోజనం చేసిన సందర్భాలు మర్చిపోయారా? ఈ రోజు వరకు కూడా అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు మర్చిపోయారా? అమరావతి రైతులు ఆ రోజు గట్టిగా మాట్లాడారని చెప్పి ఎస్సీస్ మీద కూడా అట్రాసిటీ కేసులు పెట్టిన రోజులు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి? అదే అమరావతి ఏ రకంగా ఉన్నదని చూడటానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్తే, ప్రతిపక్ష నాయకుడి హోదాలో వెళ్తే ఆ బస్సు మీద రాళ్లు రువ్వించి దాన్ని భావ స్వేచ్ఛా ప్రకటన అని చెప్పి మాట్లాడే సందర్భాలు మర్చిపోయాడా జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు అమరావతి మీద అంత ప్రేమ కురిపిస్తున్నారు. నేను ఒకటే కోరుకున్నా, ఈ రోజు అమరావతి అభివృద్ధి జరగాలన్నా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగాలన్నా, పోలవరం నిర్మాణం పూర్తి అవ్వాలన్నా, పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలన్న ఆంధ్రప్రదేశ్ అది కేవలం కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఎన్నిసార్లు ఏదో బెంగళూరు నుంచి చుట్టుకు చూపుకి ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ బయటకి వెళ్ళిపోదాం అనుకుంటే రండి, మాట్లాడండి, వెళ్ళిపోండి. కానీ అసత్యాలు మాట్లాడి ప్రజల చేత మళ్ళీ చేతుకునే పరిస్థితి తీసుకురాకూడదని సూచన ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి. ఆత్మకూరులో నిమ్మలబావి ఏరియాలో పంపుల నుండి త్రాగునీరు సరిగా రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు. సమస్యను పబ్లిక్ టాక్లో వీక్షిద్దాం. మాకు నీళ్ళు రావట్లేదండి. మాకు 10 సంవత్సరాలు బట్టి నీళ్ళు రావట్లేదు. ఈ మధ్యకాలంలో మళ్ళీ అదే లోకేష్ కలిసిన గారిని మాకు 10 రోజులకు వదిలేరు, నీళ్ళు వదిలేరు. మళ్ళీ అది మంచిగా మాకు నీళ్ళు రావట్లేదు. మళ్ళీ ఆ ఎలకమ్మకి ఫోన్ చేస్తుంటే మేము ఆ గంట వదిలేము, ఇంకా మాకు వదలాల్సిన పని లేదు, వస్తే పట్టుకుని లేదని ఎలకమ్మ కూడా ఆ మాట చదువుతున్నాడు. మాకు నీళ్ళు వచ్చే సమస్య చూడండి, మా బాధ తీరండి. పంచాయతీలు చాలాసార్లు చెప్పామండి, చాలాసార్లు చెప్పాం, రాలేదు, రావట్లా. సెక్రటరీ గారు అన్నారు వస్తే పట్టుకోవాలి, అది డమ్మి చేస్తామని అన్నారు. వస్తే పట్టుకో, మళ్ళీ అది మానుతామమ్మా, ఎవరైనా చేయమంటామని అడిగింది సెక్రటరీ గారు. అది మేము ఎవరో చెప్పుకోవాలి, వెళ్ళి పంచాయతీకి వెళ్ళి ఎవరితో మాట్లాడాలి, ఎవరో చెప్పుకోవాలి. వాళ్ళు అడుగుతుంటేనేమో మాట అమ్మ వస్తీలే, వదులుతాములే, చేస్తాంలే, మాట మంచి ఏమి లేదు. ఏం చేయమంటారు, వస్తే పట్టుకో, లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అని అడుగుతున్నారు. మాకు నీళ్ళు సమస్య తీర్చండి. నీళ్ళు రావట్లేదండి. అది ఇంత పెద్ద విజయవాడ సిటీలో 2 పూటలు నీళ్లు కక్కొచ్చి వాళ్ళకి ఎక్కువ కాలం వెళ్తున్నారు నీళ్లు. మనకు ఒక గంట వదలడానికి ఎందుకు ఇంతగా ఇది చేస్తున్నారు, మాకు నీళ్ళు రావట్లేదు. అదే పంచాయతీకి వచ్చి ఎవరిని అడగాలి, రోజు నీళ్ళు వదిలే అబ్బాయిని కొంచెం సేపు ఉంచయ్యా, కొంచెం సేపు ఎన్ని రోజులు అడగము మనం. అడిగి ఆ అబ్బాయి కూడా ఎంతసేపు ఉంచనమ్మ, నేను గంట వదులుతాను, నేను పక్కన వాళ్ళకి వదలాలి కదా అంటున్నాడు. ఆ అబ్బాయి మట్టుకు ఏం చేస్తాడు? ఇది 6 సంవత్సరాల నుంచి మాకు ఈ ప్రాబ్లం ఉందండి. వాటర్ 6 సంవత్సరాల మట్టి ఇటు రావట్లేదు. అంతకుముందు మాకు ఇటు పల్లిలో ఉన్నప్పుడు వాటర్ బాగానే వచ్చాయి. తర్వాత పల్లిలో నుంచి కలెక్షన్ తీసేసిన కాడ నుంచి ఇటు స్ట్రైట్గా ఇచ్చిన కాడ నుంచి మాకు వాటర్ అనేవి రావట్లేదు. మేము డైరెక్ట్గా ఇటు నుంచి ఎప్పుడు ఇదివరకు ఎలా ఇచ్చారో అలానే పల్లిలో నుంచి కలెక్షన్ కలుపుకురమ్మంటే మరి ఏమి రాజకీయాలు ఉన్నాయో మాకు తెలియదు. అటు నుంచి అయితే కలుపుకురావట్లేదు, ఇటు నుంచి అయితే మాకు వాటర్ రావట్లేదు. మాకు ముందు వాటర్ వచ్చేనట్టు మీరు పరిష్కరించండి, అదొకటే మాకు మీరు న్యాయం చేయండి. ఎటువైపు అయినా ఇవ్వండి, మాకు వాటర్ వచ్చేనట్టుగా ఏర్పాటు చేయండి. ఇక్కడ ఉన్నది ఒక 30 మంది ఇల్లు దాకా ఉన్నాయి. ఈ 30 మంది నెంబర్స్కి ఒక్క వాటర్ కూడా రాదు. కావాలంటే మీరు కూడా వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్ వచ్చినప్పుడు రండి, వాటర్ పంపులు వదిలినప్పుడు వచ్చి మాకు వాటర్ వస్తున్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఆ అవకాశం కూడా మీకు మేము కల్పిస్తాం. నా పేరు జొనగుడి శివాజీ గణేష్ అండి. మా ట్యాపు పక్కన మా అమ్మాయి ట్యాపు డిస్కనెక్షన్ చేసి మాకు ఇవ్వమంటే ఆ ట్యాపు మాకు నేను 40 సంవత్సరాలు టీడీపీ అయినా సరే మాకు ట్యాపు ఇటు మారమంటే ఇక్కడ రాజకీయ నాయకులు దాన్ని పని చేయట్లేదు, అసలు పట్టించుకోవట్లా. తెలుగుదేశం 40 సంవత్సరాలు స్థాపించిన కానీ చున్నా కూడా మాకే ట్యాప్ కనెక్షన్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. రాజకీయాలు చేస్తున్నారు. మీరు టీడీపీ అయినా కూడా వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. నిన్న మొన్న ట్యాప్ వేస్తున్నాం అన్నారు, తెల్లారేమన్నా ఎవరు ఆపేయమన్నారు అని చెప్పి ఆపేయమన్నారు. ట్యాప్ ఎవరు ఆపమన్నారని ట్యాప్ వేసుకోమన్నారు, ఆపేయమన్నారు. మీకు తెలుసా వర్షపు నీటిలో ఏ విటమిన్ ఉంటుంది? వర్షపు నీటిలో విటమిన్ B12 ఉంటుంది.
తాడేపల్లిలో సిపిఐ శతవసంతాల ప్రచారం ప్రారంభించారు. ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కంచర్ల కాసయ్య, జాలాది జాన్బాబు, తుడిమెల్ల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. భారీ బహిరంగ సభ కోసం చలో కమ్ము అనే ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈరోజు తాడేపల్లి పట్టణం, విధంగా రూరల్, విధంగా మంగళగిరి రూరల్ ప్రాంతాల్లో ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవ సందర్భంగా 100 సంవత్సరాల చరిత్రలో భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో విజయాలు, ఎన్నో పోరాటాలు చేసి విజయాలు సాధించింది. ఆ ఘనత భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది. ఈరోజు పార్టీలు వస్తున్నాయి, పోతాయి, కానీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ గత 100 సంవత్సరాల చరిత్రలో పోరాటాలు చేసిన పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. మంగళగిరి నియోజకవర్గంలో 2 పర్యాయాలు దేవులపల్లి శ్రీకృష్ణ గారు ఎమ్మెల్యే గెలుస్తూ గ్రామాల అభివృద్ధి కానీ, పంచాయతీల అభివృద్ధి, పట్టణాలు, అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి పంచాయతీ నుంచి మున్సిపాలిటీలు చేసి ఆ మున్సిపాలిటీలో వాటర్ రావడానికి ఆ రోజు దేవులపల్లి శ్రీకృష్ణ గారు ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి తెలుస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఈ ప్రాంతంలో ఇంతవల్లి నాగల రామకృష్ణ గారు, యాలగడ సుబ్బారావు గారు, శివారెడ్డి గారు, ఇంకా చెప్పుకుని పోతే మన ముత్యాలరావు గారు, వీళ్ళందరూ కూడా తాడేపల్లి ముత్యాలరావు గారు, వీళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పేదల పక్షాన పోరాడి ఆ ప్రాంతాల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వేయించిన ఘనత భారత్ కమ్యూనిస్ట్ పార్టీ దక్కింది మంగళగిరిలో. ఇక అదేవిధంగా కొన్ని గ్రామాల్లో దున్నేవాడికే భూమి అనే విధానంతో భూములు పంచిపెట్టి ఘనత కమ్యూనిస్ట్ పార్టీగా దక్కుతుంది. అటువంటి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మంగళగిరి నియోజక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ కోసం భారత్ పార్టీ 100 సంవత్సరాల చరిత్రలో ఈ దేశంలో ఎన్నో విజయాలు సాధించినటువంటి పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ. సిపిఐ 100 వసంతాల వేడుకలు ఖమ్మం పట్టణంలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరితంగా ఈ నెల 18న జరగబోతూ ఉన్నాయి. గొప్ప ప్రదర్శన, బహిరంగ సభ జరగబోతూ ఉంది. లక్షలాది మంది ఎర్ర సైన్యం ఖమ్మం పురవీధుల్లో కదం తొక్కబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఈ తాడేపల్లి ప్రాంతం నుంచి, మంగళగిరి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి సిపిఐ నియోజకవర్గ సమితి ఆధ్వర్యాన్ని అందరికీ పిలుపునిస్తూ అది జయప్రదం చేయాలని ప్రచార కార్యక్రమాన్ని 2 రోజులుగా నియోజకవర్గంలో చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమం తాడేపల్లిలో నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో రైతుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం, అట్టడుగు ప్రజల కోసం 100 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. దేశ స్వాతంత్ర ఉద్యమంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. పథకాన్ని జీవో మార్చి జీ రామ్జీ అని పథకం తీసేసినటువంటి విధానాలపైన ఈ భవిష్యత్తులో పోరాడాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది. కోసం భారత్ కమ్యూనిస్ట్ పార్టీ 21వ సంవత్సరంలో ఈ సమస్యలన్నింటిపైన ఖమ్మంలో జరిగే బహిరంగ సభతో నాంది పలుకుతూ భవిష్యత్తులో కార్యాచరణతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రజలందరూ కూడా ఈ 18వ తారీఖు జనవరి జరుగు ఖమ్మం బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేస్తుందిగా ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఈరోజు 2వ రోజు ప్రచార కార్యక్రమాన్ని మన ఉండవల్లి సెంటర్ నుంచి ప్రారంభించడం జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఎన్నో విజయాలు సాధించి పేద బడుగు బలహీన వర్గాల కార్మిక కర్షకులకి అండగా ఉండి ఎన్నో విజయాలు సాధించింది. కానీ ఈనాడు పాలకులు ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే పేద ప్రజలకు ఒరిగిందేం లేదు. ఏనాడు కమ్యూనిస్ట్ పార్టీలు అయితే బలంగా ఉన్నాయో ఆ రోజు వాళ్ళ విజయాలు కూడా ప్రజలకే చేరువైనాయి. ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. కమ్యూనిస్ట్ పార్టీకి మిగతా పార్టీలకి ఉండే వ్యత్యాసం ఆలోచించాలని మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీలు ఎప్పుడూ పేద ప్రజలకి న్యాయం చేయాలి. వాళ్ళకి మౌలిక సదుపాయాలు, వాళ్ళు ఉండే ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం ఈ 100 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నా కూడా ఇంకా పేద ప్రజలకు అందని పరిస్థితి ఇంకా ఉంది. ఈ పాలక పక్షాలు
పేదల ప్రజలను పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేస్తూ పేదలకి చిన్నగా సంక్షేమ కార్యక్రమాలని చెప్పి వాళ్ళని ఇంకా అట్టడుగుకి నెట్టబడతా ఉన్నారు. దీన్ని కమ్యూనిస్ట్ పార్టీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటాల ద్వారా ప్రజలకు చేరువై వాళ్ళకి ఏ సమస్యలు ఉండి ఆ సమస్యల పరిష్కార దిశగా పాత మంగళగిరి శ్రీ పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం ఏసీ కళ్యాణ మండపంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివార్ల కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు, క్యాలెండర్లను శనివారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎంహెచ్, రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిసిరి జానకీదేవి, మాజీ ఆప్కో చైర్మన్లు చిల్లపల్లి మోహన్ రావు, గంజి చిరంజీవి హాజరయ్యారు. అనంతరం అతిథులు ఆహ్వాన పత్రికలు, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు మునగపాటి మారుతీరావు, దుర్గారావు, సహాయ కార్యదర్శి ఊట్ల వెంకట సాంబశివరావు, సంఘం నాయకులు ఊట్ల శ్రీమన్నారాయణ, మాచర్ల నాగేశ్వరరావు, రావెల శివసత్యనారాయణ, జంజనం వెంకట సాంబశివరావు, కుమారస్వామి, జంజనం వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ పద్మశాలి బహుత్తమ సేవా సంఘం సభ్యులు పెద్దలందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున 23/1/26 శుక్రవారం ఉదయం 9:18 రాత్రి 9:18 ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త సింహలగ్న పుష్కరాంశము యందు కళ్యాణ మహోత్సవం, భావన స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుద్ది. దానికి క్యాలెండర్స్ ప్రారంభోత్సవం, అట్లానే పత్రిక కూడా ఈ రోజున రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే పాత మంగళగిరి పద్మశాలి సంఘం మొట్టమొదటగా పెద్దలందరూ కూడా కళ్యాణ మండపాన్ని పద్మశాలీలు నిర్మించటం, ఆ కళ్యాణ మండపం ఎంతోమందికి మరి వివాహ ఇతరితర అనేక కార్యక్రమాలు కూడా ఈ సంఘంలో జరుపుకోవటం, మరి ప్రజలందరికీ కూడా ఒక పద్మశాలీలే కాకుండా ఎవరికైనా ఇచ్చేటటువంటి ఏర్పాట్లు కూడా సంఘం చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కళ్యాణ మండపం ఊరు మధ్యలో ఉంది కాబట్టి అందరికీ ఉపయోగపడేటటువంటి ఏర్పాట్లు కూడా పెద్దలందరూ కూడా చేశారు. వారు గతించినప్పటికీ కూడా మరి గుర్తుగా ఈనాడు కమిటీ సభ్యులందరూ కూడా ఎక్కడ గౌరవానికి లోపం లేకుండా సంఘం కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ రోజున మరి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించాలి అనే ఆలోచనతో పెద్దలందరినీ కూడా పిలిచి క్యాలెండర్ని ప్రారంభోత్సవం చేసుకున్న తరువాత ఏ రకంగా ఈ కళ్యాణాన్ని మనం ఈ సంవత్సరం జరుపుకోవాలి, గ్రామోత్సవం కూడా ఎంతో ఘనంగా నిర్వహించాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఈ రోజున పాత మంగళగిరి శ్రీ పద్మశాలియ బహుత్తమ సేవా సంఘం వారి కళ్యాణ మండపం నందు వెంచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ సందర్భంగా లగ్న పత్రికను విడుదల చేయటం, అదేవిధంగా క్యాలెండర్ని విడుదల చేయటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి కూడా కమిటీ మెంబర్లకి, అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవం చేస్తున్న సభ్యులందరికీ కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవం జరుపుకోవటం, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవాన్ని చూసి గ్రామోత్సవంలో పాల్గొంటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఇంతింత వటుడింత అన్నట్టు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ గ్రామోత్సవంలో కానీ కళ్యాణోత్సవంలో కానీ ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఉత్సాహంతో చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి, ముఖ్యంగా వాళ్ళ ఈ టైం ఇక్కడ స్పెండ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కార్యక్రమం జరగాలంటే ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా మనం అంతా వాళ్ళకి ధన్యవాదాలు తెలియచేయాలి. పైనుండి చేసేవాళ్ళు కొంతమంది ఉంటే, వెనక బ్యాక్గ్రౌండ్ నుండి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం సహాయ సహకారాలు అందిస్తున్న వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మంగళగిరి పట్టణంలో మొట్టమొదటగా ప్రజలకి, మరి అందులో ముఖ్యంగా చేనేతలకి, అదేవిధంగా పద్మశాలి సోదరు అందరికి కూడా, మరి ఇతర సమాజ వర్గాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కళ్యాణ మండపం ప్రతి సంవత్సరం కూడా
మరి ఈ కళ్యాణ మహోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. అందులో భాగంగా ఈ నెల 23/1/26 శుక్రవారం రాత్రి 9:18 ఉత్తరాభద్ర నక్షత్ర సింహలగ్నమందు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మరి ఈ కళ్యాణ మహోత్సవంలో సందర్భంగా అనేక మరి పాట కచేరీలు కానీ, ఇక ఇతరత్ర కోలాటాలు కానీ, ఇతరత్ర అనేకమైనటువంటి ఉత్సవాలు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవానికి మంగళగిరిలోని ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి మరి ఈ యొక్క తిలకించవలసిందిగా కోరుతూ ఉంటాం. మరి అదేవిధంగా కళ్యాణ మహోత్సవం సందర్భంగా మరుస రోజేగా ఆ రోజున 3వ తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి మరుసటి రోజు మరి కళ్యాణ అనంతరం స్వామివారి గ్రామోత్సవం కూడా కళ్యాణ మండపం కాడ నుంచి మిద్దె సెంటర్ నుంచి వివిధ కోడల్లో ఈ యొక్క స్వామివారి ఊరేగింపు కూడా జరుగుతూ ఉంటుంది. శ్రీ భద్రావతి సమేత భావనరసింహ స్వామి కళ్యాణ మహోత్సవానికి మరి ఈ రోజున పెద్దలందరూ పిలిచి అట్లానే కమిటీ సభ్యులందరూ సమక్షంలో క్యాలెండరు లగ్న పత్రిక ఆవిష్కరించడం జరిగింది. మరి 23వ తారీఖు శుక్రవారం రాత్రి కళ్యాణం జరుగుతూ ఉంది. తర్వాత తదుపరి గ్రామోత్సవం జరుగుతూ ఉంది. మరి అందరూ కూడా మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో అందరూ కూడా దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి మంచి మాట: తప్పు లేని చోట తలవంచకు, నమ్మకం లేని చోట వాదించకు. స్వామి వివేకానంద. మంగళగిరి పెదకోనేరు వద్ద మంగళగిరి వ్యామ్, రాజ్యలక్ష్మి ఆపోప, వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంకా బాలాజీ గుప్తా, డాక్టర్ గిరిజ, మాజేటి గోపాలకృష్ణ, గాదంశెట్టి సుజాత, న్యాయవాది రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సంక్రాంతి సంబరాల భాగంగా మరి ఈ రోజున రామకృష్ణ గారు, సుజాత గారు, మరి మంగళగిరి మహిళా సంఘం, అలాగే వాసవి సంఘం వాళ్ళు మరి వీళ్ళందరూ చాలా చక్కగా ఏర్పాటు చేశారు. దాదాపు 100 మంది పార్టిసిపేట్ చేయటం జరిగింది. మరి దాంట్లో ఫస్ట్ మరి ఈ రోజున మరి ఇంత మంచి కార్యక్రమం మంగళగిరి పట్టణంలో జరగటం చాలా సంతోషం. మరి ఈ రోజున ఇంతమంది పాల్గొనటం కూడా మరి ఇంతకుముందు ఎప్పుడు మేము చూడలేదు. చాలా చక్కటి కార్యక్రమం చేసినందుకు వారికి, మహిళా సంఘం వారికి, వీళ్ళందరికీ కూడా మా సుజాత గారికి ముందుగా మెయిన్గా ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ ముగ్గుల పోటీకి అనుకున్న దానికన్నా కూడా చక్కగా మన ఆరవయస మహిళలైతేనేమి, ఇతర మహిళలైతేనేమి, క్యాస్ట్తో సంబంధం లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షురాలుగా సుజాత గారు, అలానే గౌరవనీయులు రామకృష్ణ గారు, అలాగే బాలాజీ గుప్తా గారు, కాలేజీ ప్రిన్సిపల్ డోగ్పర్తి శ్రీనివాసరావు గారు, మరి డాక్టర్ గిరిజా గారు, వీరందరూ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత అత్యంత వైభవంగా కన్నుల పండుగ జరగడం మాకెంతో ఆనందదాయకంగాను ఉత్సాహంగా ఉంది. అట్లాగే కనీసం 150 నుంచి 200 మంది విద్యార్థులు మన శ్రీ విష్ణు విద్యా సంస్థల తరపున విజయబిడిఎల్బి డిగ్రీ కాలేజ్, నలంద వొకేషన్ జూనియర్ కాలేజ్, అట్లాగే నిర్మలా జూనియర్ కాలేజ్, శ్రీ విష్ణు జూనియర్ కాలేజ్ విద్యా సంస్థల నుంచి దరిదాపు 200 మంది విద్యార్థులు ఈరోజు ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి వీరందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అట్లాగే ఈ ముగ్గుల పోటీ అనేది కేవలం మన సంప్రదాయం ఒకటే కాదు, సంప్రదాయంతో పాటు శారీరక దారుఢ్యం, అట్లాగే మానసిక పరిపక్వత, అట్లాగే పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకత, ఇవన్నిటికీ కూడా ఇది ఒక కళావేదిక. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుజాత గారికి, అట్లాగే రామకృష్ణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 4 విద్యా సంస్థలు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పాల్గొని షఫ్లింగ్ చేసి 4 విద్యా సంస్థల్లో 24 తీసుకొని ఈ చిన్నారులందరూ కూడా స్టూడెంట్సు
దీంట్లో భాగస్వామ్యాలు చేయటం ఒక ఎత్తు అయితే, మరి మహిళా విభాగం మరి చైతన్యపరుస్తూ సంక్రాంతి సంబరాలు పూర్వపు ఏవైతే మన ఆచారాలు ఉన్నాయో అవి గుర్తు తెచ్చుకుంటూ ఈ చిన్నారులకి మేము దీంట్లో భాగస్వాములం అయ్యాము అనే అనుభూతిని కలిగిస్తున్నటువంటి టీం అందరికీ కూడా మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా కటాక్షాలు చెందాలని ఒకసారి చప్పట్ల రూపంలో అభినందించుకుందాం. విజేతలైనటువంటి వారికి బహుమతులే కాకుండా ప్రతి ఒక్క ముగ్గు వేయడానికి విచ్చేసిన పిల్లలకు కూడాను ప్రత్యేక బహుమతులు కూడా ఏర్పాటు చేశారు. మరి చాలా అభినందనీయం. మన పిల్లలందరికీ కూడా మన సంస్కృతి గురించి, మన సాంప్రదాయం గురించి కూడా తెలియచెప్పడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం నిజంగా చాలా అభినందనీయము. ఈ చిన్నారులందరూ కూడా ఈ ముగ్గుల పోటీకి విచ్చేసిన వాళ్ళందరూ కూడా విజేతలైనట్లే. అసలు పోటీకి రావటం అనేది, పోటీతత్వం అనేది వీళ్ళలో అలవరటం అనేది చాలా అలవాటు చేయటం అనేది అది చాలా ముఖ్యము. దీంట్లో ఒకళ్ళు గెలిచారు ఒకళ్ళు ఓడారని కాదు, గెలవటం అనేది ఊరికే చిన్న కాన్సెప్ట్ మాత్రమే, అంతే. ఎవరో ఒకళ్ళకి ఇవ్వాలి కాబట్టి బెస్ట్ ప్రైజ్ ఇస్తారు, కానీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా విజేతలే. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యంగా దీనికి ఎంతో వెనకాల ఉండి ఎంతో శ్రమపడిన గాదంశెట్టి సుజాత గారు, టీం సభ్యులు, వాళ్ళ అందరికీ కూడా నా అభినందనలు తెలియజెప్తూ, తాడేపల్లి గుడ్ న్యూస్ హై స్కూల్లో శనివారం ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ కరెస్పాండెంట్ ప్రిన్సిపల్ జె ఆరోగ్యదాసు, అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ సుగంధన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. Parents, students, today we celebrated Sankranti celebration at our school, Good News English Medium School, Tadepalli. ఈ సందర్భంగా మన చుట్టూ ఉన్న మన పేరెంట్స్కి, నైబర్స్కి, స్కూల్ తరపున, ఫాదర్ల తరపున ఈ సంక్రాంతి శుభాకాంక్షలని అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. తర్వాత ఈ పోటీల్లో, ఈ రంగుల పోటీల్లో పాల్గొన్న మన టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ స్కూల్ తరపున థ్యాంక్స్ చెప్పుకొని, వాళ్ళందరూ చక్కగా చేశారు. ఈ సెలబ్రేషన్ అనేది చక్కగా జరిగింది. కాబట్టి మీ అందరికీ వన్స్ అగైన్ స్కూల్ తరపున థ్యాంక్స్ చెప్పుకొని మా విషెస్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి జరుపుకోవడానికి ప్రధానమైన అంశం ఏంటంటే ఇది మనకి ముఖ్యమైన పండగ మన ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే దీనికి అందరూ రైతులు తన ఆరుగాలం శ్రమించి ఈ సమయంలో, జనవరి సీజన్లో, ఈ సంక్రాంతి సీజన్లో తాను కష్టపడి పండించిన పొలంలో నుంచి తెచ్చిన ధాన్యాన్ని అందరికీ కూడా, పేదవాళ్ళకి, లేని వాళ్ళకి ఎంతో కొంత దాన ధర్మం చేస్తూ ఈ సంక్రాంతికి వండిన ఉన్నతమైన, అంటే కొంచెం డబ్బు కలిగిన కుటుంబాలందరూ కూడా కలిసి పిండి వంటలు చేసి లేని వాళ్ళకి తన చేతుల మీదుగా దాన ధర్మాలు, ఆ పిండి వంటలు చేసి అందరినీ ఆనందింపజేసేది ఏకైక పండుగ ఏదన్నా ఉందంటే ఈ సంక్రాంతి పండుగని మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. మంగళగిరి విజే జూనియర్ కళాశాలలో శనివారం కాలేజీ విద్యార్థుల వీడ్కోలు దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా కాలేజీ సెక్రటరీ కరెస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జూనియర్, డిగ్రీ కాలేజ్ల ప్రిన్సిపల్స్ అవ్వారు సత్యనారాయణ, నాదెళ్ల శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ గంజీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుండిమెడ సరోజినీ నాయుడు బాలల పార్లమెంట్ గ్రూప్లో గుడ్ షెపర్డ్ కాన్వెంట్ సిస్టర్స్ స్వచ్ఛంద సంస్థ వారి చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ చిన్న పిల్లలు, కిశోర బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ రైట్స్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ సిస్టర్ విద్య, సిబ్బంది అనిల్ కుమార్, అత్తోట పోతురాజు, సరోజినీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వెనిగల్ల హనుమంతరాయ గ్రంథాలయ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో మంగళగిరికి చెందిన జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు ఆంధ్ర రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సేవా సమితి విజుల సాంస్కృతిక సేవా సమితి పురస్కారం అందజేసింది. విశిష్ట సేవలు అందిస్తున్నందుకు గాను పురస్కారం అందించినట్లు కొండలరావు తెలిపారు.
ఒకసారి చూడండి. ఇటు తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం చిగురు ఆశ్రమంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గౌడ్ జన్మదినం సందర్భంగా చిగురు ఆశ్రమంలో తుళ్లూరు గ్రామ మాజీ ఎంపీటీసీ జొన్నలగడ్డ కిరణ్ కుమార్ అధ్యక్షతన చిగురు బాలబాలికలచే కేక్ కట్ చేశారు. అనంతరం బాలబాలికలకు భోజనం చేయుటకు వీలుగా కూర్చోవడానికి స్టూల్స్, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం జొన్నలగడ్డ కిరణ్ కుమార్ సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జమ్ముల అనిల్, బెంగళూరు సాంబశివరావు, కొల్లి నరేంద్ర, గోరిజాల విజయ్ తదితరులు పాల్గొన్నారు. మా శ్రేయోభిలాషి, ప్రజల మనిషి, బోలాశంకరుడు, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారి జన్మదిన శుభ సందర్భంగా అమరావతి ప్రాంతంలోని మన చిగురు ఆశ్రమంలో ఘనంగా మరి పిల్లల అందరి సమక్షంలో ఘనంగా అనగాని సత్యప్రసాద్ గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. వీరికి అవసరమైనటువంటి మరి రోజు భోజనం చేయడానికి అవసరమైనటువంటి వాళ్ళకి సంబంధించిన స్టూల్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసాం. అలానే పండ్లు, స్వీట్స్ కూడా పంచడం జరిగింది. మరి ముందు కాలంలో కూడా అనగాని సత్యప్రసాద్ గారు మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా ఆశిస్తూ మరి అనగాని సత్యప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేసిన తుళ్లూరు గ్రామానికి చెందిన కంతేటి బ్రహ్మయ్యకు జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం దొండపాడు గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో కంతేటి బ్రహ్మయ్యకు సన్మానం చేశారు. అనంతరం కంతేటి బ్రహ్మయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు తురుకా చిన్న వెంకటేశ్వర్లు, సరిగల శ్రీనివాసరావు, కొప్పుల శేషగిరిరావు, కొప్పుల ఆండ్రప్ప, కొప్పుల బాలస్వామి, కె తంబి, బెజ్జం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఛార్జ్ తీసుకున్న రోజే నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నేను కాన్సెప్ట్ కూర్చొని మాట్లాడటం జరిగింది. డీడీ గారితో, డిప్యూటీ డైరెక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు ఇది మీరందరూ కూడా పదవి అని చెబుతున్నారు. నేనైతే మాత్రం ఇది ఒక బాధ్యతగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ వారికి కార్మిక నియమం కింద 4 నెలలు నుంచి 6 నెలలు వ్యవధిలో వారికి ఉద్యోగం ఇవ్వాలి. అట్లా ఉద్యోగం ఇవ్వని పరిస్థితుల్లో వారికి ఉద్యోగం పెంచడానికి డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడే అవకాశం మా కమిటీ మెంబర్స్ ఉంటుంది. అది ఒక్కరిగా వెళ్ళొచ్చు, ఉన్నటువంటి 5 నంబరంగా కలిసి వెళ్ళొచ్చు. అలాంటి కేసులు కూడా మా కమిటీ వల్ల చేయొచ్చు. మీ అందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకు ఈ బాధ్యతలు ఉన్నంత కాలం కూడా మీ పార్టీకి అతీతంగా ఏ కులం అని ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఏ ఇబ్బంది వచ్చినా కానీ మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తగిన విధంగా న్యాయం చేయడానికి నేనైతే మాత్రం నా శాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో శనివారం నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. 36 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, గ్రామ సర్పంచ్ చిలువూరు మాణిక్యం, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాళ్ల అశోక్ యాదవ్, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, చిలువూరు శేషగిరి, యేసుపాదం, మహిళలు, గ్రామస్తులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో హెల్త్ సెంటర్ను 36 లక్షలతో కూటమి ప్రభుత్వ నాయకులతో అధికారులతో ఈరోజు అందరితో కలిసి భూమి పూజ జరుపుకున్నాం. ఈ హెల్త్ సెంటర్లో అన్ని రకాల ఉచితంగా సౌకర్యం కలగదు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. బీటీ రోడ్లు, డ్రైనేజీలు, డొక్క రోడ్లు వేయటం జరిగింది. సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి. ఈ అవకాశం కల్పించినందుకు చిలువూరు గ్రామ ప్రజల తరపు నుంచి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఇక్కడ హాస్పిటల్ కట్టుకోవడానికి ఇచ్చిన సమయానికి లోకేష్ బాబుకి మరి ఇక్కడ ఈ గ్రామ ప్రజలకి మరి ఎంతో రుణపడి మేము ఉంటాము. మరి ఈ గ్రామానికి ఎన్నో అవకాశాలు మాకన్నా ఎక్కువ మీకు తెలుసు. అవన్నీ సరిదిద్ది ఈ చేసుకునే పనులు మాకు మంచిగా జరిపించాలని, ఎటువంటి కొరత లేకుండా చేయాలని ఇక్కడ ఉన్న బిడ్డలకు అందరికీ ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో హెల్త్ సెంటర్ ఈరోజు ప్రారంభం చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దానికి సహకరించాలి. కూటమి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇచ్చావో అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి పనిలోనూ తోడుగా ఉండి ఈ ప్రభుత్వం దీన్ని సక్సెస్ చేసి ప్రజలందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటున్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో నారా లోకేష్ గారి సహకారంతో ఈరోజు చిలువూరులో హెల్త్ సెంటర్ ఆరోగ్య కేంద్రంకి భూమి పూజ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు రాష్ట్రంలోనే 3వ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం, అలాగే దుగ్గిరాల్లో కూడా 18 గ్రామాల నుంచి మంచి మెజారిటీతో లోకేష్ గారిని గెలిపించడం జరిగింది. దానిలో భాగంగానే ప్రతి గ్రామంలో కూడా సదుపాయాలు కల్పన చేయడంలో నారా లోకేష్ గారు ముందున్నారు. మునుపెన్నడూ లేనంతగా దుగ్గిరాల్లో R&B రోడ్లు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ సదుపాయాలు కల్పించడానికి ఆయన కృషి చేస్తున్నారు. అలాగే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఈరోజు నియోజకవర్గ పరిధిలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించున్నారు. గత పాలకులు ఎయిమ్స్కి నీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితి, నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. మన ప్రభుత్వం వచ్చినాక పైప్ లైన్లు వేయటం జరిగింది. అలాగే బస్టాండ్ నుంచి కూడా ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు పెట్టారు. ఇలా నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు. దుగ్గిరాల మండల ప్రజల తరపున, చిలువూరు గ్రామ ప్రజల తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈరోజు చాలా మంచి రోజు. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో PHC సబ్ సెంటరు నూతనంగా శంకుస్థాపన చేసుకోవటం పెద్దలందరూ తరపున లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎన్నో రోజులుగా ఈ భవనం కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి ఈరోజు మోక్షం కలిగింది లోకేష్ గారి నాయకత్వంలో. వారికి దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామ ప్రజల తరపున అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు చిలువూరు గ్రామంలో సుమారు 10,000 గ్రామ జనాభా ఉంది. ఈ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సబ్ సెంటర్ అనేది లేకపోవడం ఇన్నాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. మరి ఈ రోజున మాకు నారా లోకేష్ గారు, మా శాసనసభ్యులు, మరి వారు ఐటీ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ గారి సహకారంతో మరి మా దళితవాడలో ఈ రోజున ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 36 లక్షల రూపాయల ఎస్టిమేట్ కాస్ట్తో మరి ఈ రోజున శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున చూసుకున్నట్టయితే కనుక కూటమి ప్రభుత్వం అనేది విద్యా వైద్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తుందో తెలుసుకోవచ్చు. గడిచిన ఈ సంవత్సరంలో వారు వచ్చిన ఈ సంవత్సరాల్లోనే మరి 100 పడకల ఆసుపత్రిని అయితేనేమి, అలాగే గ్రామాల్లో సబ్ సెంటర్స్ బాగా నిర్మాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా మన ఈ అవకాశాలు అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ మరి నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ నెల గుంటూరులో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశానికి తరలి రావాలని కోరుతూ శనివారం దుగ్గిరాల్లో రైతు సంఘం నాయకులు బ్రోచర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మల్కా శివసాంబిరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జెట్టి బాలరాజు, మండల నాయకులు యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసాంబిరెడ్డి మాట్లాడారు. ఈ నెల జనవరి 29 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతుంది. దాదాపు అఖిల భారత స్థాయి నాయకులు 300 మంది దీంట్లో పాల్గొంటారు. దీంతోపాటు ఇవాళ దేశంలో వ్యవసాయ రంగం పరిస్థితి ఏంది,
రైతాంగం పరిస్థితి ఏంది, రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, వ్యవసాయాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి అనే దాన్ని ఈ చర్చించి దీనికి ఒక కార్యాచరణ రూపొందించడానికి ఈ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో దాదాపు 13 నెలల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 13 నెలల పాటు రైతులు ఆందోళన చేశారు. రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి, చట్టబద్ధత కల్పించాలి. అదేవిధంగా రైతుని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళ మోడీ మళ్ళీ దొంగ దెబ్బ తీయటానికి ఈ నల్ల చట్టాలని నేను వెనక్కి తీసుకున్నానని చెప్పి మరి విద్యుత్తు సవరణ బిల్లుని అట్లాగే ఈ ఉపాధి హామీ ఇటువంటి అన్నిటిని కూడా మళ్ళీ రైతాంగాన్ని వ్యవసాయాన్ని దెబ్బతీసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని రక్షించుకోవాలి, వ్యవసాయాన్ని కాపాడుకోవాలనే ధ్యేయంతో జరిగే ఈ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలని మీరు అందరూ కూడా జయప్రదం చేయాలి. అట్లాగే ఈ వ్యవసాయానికి సంబంధించిన సెమినార్లు, శాస్త్రవేత్తలు, అట్లాగే దీంతోపాటు ఎగ్జిబిషన్లు కూడా జరుగుతాయి. మన రైతాంగం అంతా కూడా పాల్గొని కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, గ్రామ పార్టీ అధ్యక్షులు కురగంటి నాగమల్లేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు కొప్పుల మధుబాబు, నియోజకవర్గ రైతు నాయకులు వాసిరెడ్డి శ్రీనివాస్, ఆకుతోట శంకర్, ఇజ్జిగాని శంకర్, కేశంనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, లబ్దిదారులు మాట్లాడారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం రేవేంద్రపాడి గ్రామానికి చెందిన 2 మైనార్టీ సోదరులు, ఒకరు హార్ట్ ప్రాబ్లంతో ఇంకొకరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అది తెలిసిన నారా లోకేష్ గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ అయిన నాగమల్లేశ్వరరావు గారు, అలాగే ఇజ్జిగాన్ శంకర్ గారు గ్రామ జనరల్ సెక్రటరీ, మా ఎంపీటీసీ మధు గారు, గ్రామ పెద్దలు వాసిరెడ్డి గారు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ గారు, ఇంకా పలువురు పెద్దలు అందరం కలిసి ఈరోజు ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయల నారా లోకేష్ గారు సాయం చేసినందుకు రేవేంద్రపాడి గ్రామ ప్రజల తరపున, మండల ప్రజల తరపున నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఇంటికి బాగోకపోతే గుండెకి సర్జరీ చేయాలంటే లోకేష్ గారు 3 లక్షలు సాయం చేశారు. ఆయనకి మా ధన్యవాదాలు. అనారోగ్యంతో క్యాన్సర్తో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వారికి 10 లక్షలు లోకేష్ గారి ద్వారా, భాషా గారు అనే వ్యక్తి హార్ట్ ప్రాబ్లంతో ఆపరేషన్ అర్జెంట్ అంటే అప్పుడప్పటికి 3 లక్షలు ఆర్థిక సహాయంగా ఇచ్చాము. ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మన లోకేష్ గారికి ధన్యవాదాలు. దుగ్గిరాల వాసవి సత్రం నందు శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనతా వారధిని జయప్రదం చేయాలని కోరుతూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల బీజేపీ అధ్యక్షులు అడపా వెంకట్రావు, సీనియర్ నాయకులు చుండూరు ఉమామహేశ్వరరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రజావార్ధిని ప్రతి ఒక్కరూ వినియోగించుకొని ప్రజల సమస్యలను ప్రభుత్వం దగ్గరికి చేకూర్చేదనగా మేమందరం మీ దగ్గర తోడుగా నీడగా అండగా ఉంటామని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించేందుకు కోరుతున్నాం. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు గారి ఆదేశాల మేరకు ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధి అనే ఒక కార్యక్రమాన్ని, దాన్నే జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ జనతా వారధి అనేది రేపు సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో కూడా నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఎవరికైతే ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి పింఛన్లు కానీ, వృద్ధా పింఛన్లు కానీ, విడో పింఛన్లు కానీ, రైతు కిసాన్ కార్డులకు సంబంధించి కానీ, డ్వాక్రా మహిళలకు కానీ, ఆరోగ్యం సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, ఇళ్ళు నిర్మించుకోవడానికి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు, ఇళ్ల పట్టాలకు సంబంధించి క్లియరెన్స్ లేని వాళ్ళు, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఈ వారధినందు మీరు కనుక చేర్చినట్టయితే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ ద్వారా మీ యొక్క
ఇవన్నీ కూడా సమస్యలు తీర్చడానికి ప్రయత్నం చేయడానికి ఈ వారధి అనే కార్యక్రమాన్ని మరి భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని దుగ్గిరాల మండల ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. కేంద్ర పార్టీ ఆదేశానుసారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచనలతో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చెరుకూరి తిరుపతిరావు గారి సూచనల మేరకు దుగ్గిరాల మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారధి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల యొక్క సమస్యలు, వారి యొక్క ఇతర ఇబ్బందులు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కృషి చేయటం ఈ కార్యక్రమంలో భాగం. అలాగే కార్యకర్తలని ప్రజలతో మమేకం చేసి ప్రజా సమస్యల మీద కార్యకర్తలని నిరంతరం ప్రజలతో ఉండేటట్టుగా ఈ కార్యక్రమాన్ని కేంద్ర పార్టీ రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని ప్రజలతో మమేకమై వారి యొక్క సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి మరియు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కార్యకర్తలు కృషి చేసి ప్రజా బనాలను పొందాలని భారతీయ జనతా పార్టీ దుగ్గిరాల మండలం తరఫున ప్రార్థిస్తున్నాం.